పులివెందుల మెడికల్ కాలేజీకి సంబంధించి ఏ పారిశ్రామికవేత్త కూడా టెండర్లు వేయలేదు. అయితే ఇక్కడ కడపలో మీరు కాలు పెడితే ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పి భయపెట్టినట్టుగా కొన్ని వార్తలొస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం సంబంధించిన మెడికల్ కాలేజీలు. ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్సు, ఏ విధంగా అయితే ప్రభుత్వానికి సంబంధించిన బస్ సౌకర్యం ఇలా ఉంటాయో, అవి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏంటంటే లాభాపేక్ష లేకుండా ప్రజలకు సర్వీస్ చేయగలుగుతాం అన్న ఉద్దేశంతోనే ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి ధైర్య సాహసాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. 14 మెడికల్ కాలేజీలు దాదాపుగా తెచ్చి 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 2 దాంట్లో అడ్మిషన్స్ కూడా చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రభుత్వం పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మన విజన్ ఉన్న నాయకుడు అంటారు, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం ప్రైవేట్ పరం చేస్తే ప్రజలు ఎంత నష్టపోతారని ఆయన ఆలోచించే ఆస్కారం లేకుండా ఇమీడియట్లీగా దాన్ని ప్రైవేట్ పరం పీపీఎం మోడల్ తీసుకొని రావడం జరిగింది. నిజంగా ప్రజల్లో మేము సుదీర్ఘంగా ఈ 3 నెలల నుంచి అనేక విధాలుగా పోరాటాలు, రాస్తారోకాలు అయితేనేమి, కోటి సంతకాల సేకరణ అయితేనేమి, రచ్చబండ కార్యక్రమం అయితేనేమి, తీర్మానాలు అయితేనేమి చేస్తే ప్రజల్లో నిజంగా చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులే వచ్చి కోటి సంతకాలు పెట్టడం జరిగింది. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనం ఒకసారి ఆలోచించాల్సి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే బయటకు వచ్చి అప్పీల్ చేయడం జరిగింది. ఎవరూ మీరు పార్టిసిపేట్ చేయొద్దండి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు, మీరు తీసుకుంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని రద్దు చేసే కార్యక్రమం చేస్తామని బహిరంగంగా చెప్పడం జరిగింది. అందువల్ల నాకు తెలిసి రాకపోవడం చెప్తా రౌడీజము ఇలాంటివన్నీ ఏమీ ఉండే పరిస్థితి ఉన్నది. కేవలం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాళ్ళు కూడా గుర్తించినారని మేము అనుకుంటున్నాం.